సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇటు పాఠశాలలు నేటి నుంచి ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకి సెలవులు ప్రకటించడంతో బస్టాండ్లన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలోనే ఇమ్లిబాన్ తర్వాత అతిపెద్ద బస్టాండ్ అంటే కరీంనగర్ బస్టాండ్గా చెప్పుకోవచ్చు. కరీంనగర్ బస్టాండ్లో ఉన్నాము. కరీంనగర్ బస్టాండ్లో విద్యార్థులు అయితే తమ గమ్యస్థానాలకి వెళ్ళడానికి పండగ సెలవుల్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 1 అవర్ నుంచి కూడా చాలా బస్సులు లేవు. వచ్చినటువంటి బస్సులో సైతం కిక్కిరిసినటువంటి పరిస్థితికి మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఒక్కసారి ఒక బస్సు వచ్చిందంటే దానిపైన వెంటబడి ఉరుకుతున్నటువంటి పరిస్థితి. అసలు సీట్లు లేవు. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. చాలామంది ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, కెపాసిటీకి మించి వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జూబ్లీ బస్టాండ్ నుంచి కరీంనగర్ వచ్చే వాళ్ళ సంఖ్య సైతం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సైతం ఫుల్ కెపాసిటీ మోర్ దెన్ లోడ్ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. ఇక్కడైతే ఖచ్చితంగా అదనపు బస్సులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మరి ఎందుకు వేయలేకపోతున్నారు? కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. సార్, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మీరు ఎటు వెళ్ళాలి? ఎట్లా ఉన్నది బస్ సౌకర్యం? हिंदी में बोलो. कितने देर से वेट कर रहे हैं आप? कहाँ जाना पड़ेगा? हम 2 घंटा हो गया यहीं पे है. हमको वरंगल जाना है. वरंगल जाना है. बसेस नहीं आ रहे क्या? बसेस आ रहा है लेकिन बहुत भीड़ है इसलिए नहीं जा पा बहुत रहे. भीड़ है. हाँ. सीट भी नहीं मिल रहे. सीट तो नहीं मिल रहा है. सब रिजर्वेशन हो जा रहा है इसलिए हम लोग बहुत भीड़ है. 2 घंटे से वेट कर रहे हैं. ऐसा ఏంది సీట్ దొరుకుతలేవా? బస్సులో వస్తలేవా? ఎంత బస్సులో సీట్ ఇప్పుడే సీట్ దొరుకుతాను. ఎటు పోవాలి? వరంగల్. బాబు, ఎంతసేపు అయింది? ఎక్కడి నుంచి ఏ కాలేజీలో చదువుతున్నాను? ఏం చదువుతున్నాను? వాగ్దేవి కాలేజ్ చదువుతున్నాను. ఓకే, వాగ్దేవి డిగ్రీ. ఇంటికి వెళ్తున్నాను. ఎంతసేపు అయింది వెయిట్ చేయబట్టి? ఎక్కడికి వెళ్ళాలి? అర్ధ గంట అవుతుంది. బస్సులు లేవు. ఉన్న బస్సులలో సీట్లు లేవు. లేవు. ఎవరికి వెళ్ళాలి? వరంగల్కి వెళ్ళాలి. వరంగల్. ఏం పేరు? పేరేంటి? రేవంత్. సో మొత్తం మీద వీళ్ళైతే చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ కెక్కేసిన బస్సు చూద్దాం. వరంగల్ బస్సు ఉన్నది. అంటే హుజరాబాదు, వరంగల్ ఈ మధ్య గమ్యస్థానాలని చేరడానికి కూడా వాళ్ళు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఒక పరుగులు ఎట్లా పెడుతున్నారో చూద్దాం. ఒక్కసారిగా ఇలాంటి సమయంలోనే ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక బస్సు వచ్చింది ఎల్కతుర్తి హన్మకొండ, అది గమ్యస్థానానికి వెళ్ళడానికి చాలా హర్రీగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎలాగైనా సరే ముందు బస్సు దొరికించుకోవాలి, బస్సు వచ్చిన తర్వాత సీట్ దొరికేయాలని చెప్పేసి తాపత్రయపడుతూ అట్లా కిక్కిరిసిపోతున్నారు. ఇక్కడనే పిక్ ప్యాకెటర్స్ ఉంటారు, జాగ్రత్త అని పోలీసులు ఇటు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అయినా తప్పదు. ఒక్కొక్కరు ఒక్కో ఆతురత, వారు కాన్సన్ట్రేషన్ అంతా సీటు దొరకాలి, ముందు బస్సు వచ్చేంత వరకు బస్సు రావాలి, బస్సు వచ్చిన తర్వాత అలా కిటికీలకు వెళ్ళి అట్లా చూస్తూ వారి యొక్క ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి ఆ పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇదంతా కూడా క్రౌడ్ అయితే చాలా ఉంది. దీనికి సంబంధించి అయితే అదనపు బస్సులు ఉండడమే మార్గం అని చెప్పుకోవచ్చు. ఒకసారి కొంతమంది ప్రయాణికులను అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఎట్లా ఒక్క బస్సు రాగానే చాలామంది పరుగులు పెడుతున్నారు. అయితే బస్సు వచ్చేదానిక బస్సు రాలే బస్సు వచ్చిన తర్వాత సీట్ దొరకాలని ఉరుకుతున్నారు. ఈ సందర్భంగా ప్రమాదాలు అవుతున్నాయి, జేబు దొంగలు ఉన్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే సరైన ప్రయాణికులకు సరిపోయే బస్సులు ఉన్నాయా లేవా? అంటే ప్రస్తుతానికి ఉండవచ్చు. కాకపోతే పండుగ సీజన్ కాబట్టి జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ సంక్రాంతికి వేరే ఊళ్ళలోకి పోయేటోళ్ళు ఉంటారు కంపల్సరీ. ఈ జనాభా అనేది ఈ పండుగ సీజన్లో కామన్. మనం బస్సులు లేవు అనరాదు, ఎందుకంటే వరంగల్ టు నిజామాబాద్ చాలా బస్సులు ఉంటాయి. నేను మామూలు సందర్భాల్లో చూస్తా, ఖాళీగా పోయిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పండుగ సీజన్లో నేను చెప్పేది కూడా పండుగ సీజన్లు కాబట్టి మనం ఒకవైపు 10వ తరగతి విద్యార్థులకు సెలవులు ఇచ్చారు, ఇంటర్మీడియట్కి సెలవులు ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా వారి ఇళ్ళకి పండగకి వెళ్దామని వచ్చే వాళ్ళ సంఖ్యతోనే పెరిగింది వాస్తవం. కానీ దీనికి సంబంధించి మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను వరంగల్ వెళ్ళాలి, మా కొడుకుని తీసుకొచ్చుకోవడానికి వెళ్ళాలి. కాకపోతే పండుగ ఈ ఆర్టీసీ వాళ్ళు కూడా పండుగ సీజన్లో రద్దీ ఉన్న రూట్లలో కొంచెం ఎక్కువ బస్సులు అరేంజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలి, పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడైతే ఎంతసేపు అయింది మీరు వచ్చి? మేము వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుందండి. చలో, ఇక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఇట్లా కామన్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా బస్సు డ్రైవర్కి కానీ కండక్టర్ కానీ ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. మరొక బస్సు వచ్చింది, ఇది హన్మకొండ బస్సు, హన్మకొండ ఎక్స్ప్రెస్ బస్సు. ఇది కూడా కిక్కిరిసిపోయిన జనాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి డ్రైవర్ పరిస్థితి ఏంటి అడిగి
తెలుసుకుందాము ఒకసారి. దానికి సంబంధించి అయితే ఆ బస్సులో ఉన్న కిక్కిరిసిన ప్రయాణికులను ఎట్లా మేనేజ్ చేస్తావు? ఎటు వెళ్ళాలి నువ్వు బాబు? నర్సంపేట. ఏంటి ఇంటర్మీడియట్ చదువుతున్నావా? 10th? అవును, ఇంటర్మీడియట్. ఎప్పటి వరకు నీకు హాలిడేస్? నాకు 16 వరకు. 16 వరకు. ఓకే, చలో ఇక్కడికి వచ్చేసరికి బస్సు డ్రైవర్కి సంబంధించి అయితే ఒకసారి గమనిద్దాము. అలా ఎట్లా ఉన్నది, రష్ ఎట్లా ఉన్నది? ఇంత రష్ ఎక్కువైంది కదా, ఏంటి మరి? మేడారం కదా, ఇవంతా సంక్రాంతి సెలవులు కాబట్టి రష్ బాగుంది సార్. ఎక్కువ టైం పడుతుంది, మా సర్వీస్ టైం కంటే టైం ఎక్కువ పడుతుంది, ఎక్కడం దిగడం ప్యాసింజర్. ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఏంటి హైదరాబాద్ వెళ్తుండే. ఎంతసేపు అయింది చూడబట్టి? 1 అవర్ అవుతుంది దగ్గర. బస్సులు లేవు. బస్సులు అంటే సీట్లు లేవు. ఓకే, చాలా ఇబ్బంది అయితే కొంచెం ఎక్స్ట్రా బస్సులు యాడ్ అయిపోయారు పండుగ సీజన్లో. మొత్తం మీద ఎవరిని కదిలించినా ఒకటే చెప్తున్నారు, ఎక్స్ట్రా బస్సులు అయితే బాగుంటుంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పండగ సీజన్లో ఖచ్చితంగా అదనపు బస్సులు వేయాల్సింది. ఇప్పటి నుంచే మేడారం రష్ స్టార్ట్ అయింది. సంక్రాంతి పర్వదినాలు, ఇటు పాఠశాల కళాశాల విద్యార్థులు, అలాగే సంక్రాంతికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య సైతం పెరిగిన నేపథ్యంలో అదనపు బస్సులు ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.